ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్రంగా సాగుతూ ఉన్నాయి. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్కారం. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్లో చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యారు. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. చాలామంది నాయకులు కూడా అరెస్ట్ కాబోతూ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ A4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పేసింది, బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి. సో ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఏమంటారు ఎంజీ రావు గారు? అరెస్ట్ ఇప్పుడు లిక్కర్ స్కాములు అంటే దేశంలోనే సంచలనం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకే మనం లిక్కర్ స్కాములు చూస్తున్నాం. నిన్నే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేంద్ర, ఆయన కొడుకు చైతన్య భూపేంద్ర కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. కేజ్రీవాల్ విషయం మనకు తెలుసు, కవిత గారి విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ముందు వరుసలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఏపీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో ఆరోపణలు ఏంటంటే 3,200 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లు అనే ఒకటి వెళ్ళింది. అంటే మొత్తం 99,000 కోట్లు మాన్యువల్, అంటే డిజిటల్ పేమెంట్స్లో ఇండియా ముందంజ చేస్తుంటే ఒక లిక్కర్ సేల్స్లో మాత్రం 99,000 కోట్లు, అంటే సుమారు 1,00,000 కోట్ల వరకే మాన్యువల్గా వసూలు చేయబడ్డాయి. అది ఎందుకు మాన్యువల్ అంటే చాలా తీవ్రమైన ఆరోపణ ఏంటంటే అది డైవర్ట్ చేయడానికి, పార్టీకి డైవర్ట్ చేయడానికి వైసీపీ పార్టీకి అంటూ ఆరోపణలు వచ్చినాయి. అది 3,200 కోట్ల నుండి 3,500 కోట్ల రూపాయలకి లిక్కర్ స్కామ్లో వసూళ్లు పాల్పడడం జరిగింది. అక్రమ వసూళ్లు అనేది పెద్ద ఆరోపణ. దాంతోపాటు 30,000 మరణాలు చీప్ లిక్కరు అన్బ్రాండెడ్ వాటికి పర్మిషన్ ఇవ్వడం వీటి వసూళ్ళప్పుడు 30,000 చీప్ లిక్కర్ వల్ల మరణాలు సంభవించినాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా లోవర్ క్యాస్టులకి సంబంధించిన వాళ్ళలో ఇది జరిగింది అనేది అతిపెద్ద తీవ్రమైన ఆరోపణ. అంటే లిక్కర్ మరకల్ని తన వైసీపీ పార్టీ మీద వేసే కేసే ఈ లిక్కర్ స్కామ్ కేసు అండి. ఇది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చిత్తూరు జిల్లా, అది రాయలసీమకి పట్టుగొమ్మ, వైసీపీకి పట్టుగొమ్మ. ఇప్పుడు ఆయన స్తంభం కదులుతుంది. అంటే వైసీపీ పార్టీ యొక్క మూల స్తంభాలని ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి గారికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అక్కడ వచ్చింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. అంటే వైసీపీలో స్టాల్వర్డ్స్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఇంకా స్టాల్వర్డ్స్ అయిన విజయసాయి రెడ్డి గారు అయితే రాజకీయ సన్యాసం తీసుకుని కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. అదేవిధంగా ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వైసీపీ స్టాల్వర్డ్స్ అందరూ ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టు ఆరోపణలు, అలిగేషన్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతోపాటు అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఐటీ అడ్వైజరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ అడ్వైజరు, తర్వాత ఏపీ ఎస్ఈబి అంటే మనకి బెవరేజెస్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ బెవరేజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వాసుదేవరెడ్డి అని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఇలా ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఏపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లిక్కర్ వేరే స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్ మరకలు అనేవి రాజకీయ వైసీపీ పార్టీని కూడా ఒక డిఫెన్సివ్ మోడ్లోకి, రక్షణాత్మక వైపరిలోకి గెంటేసిన ఒక పెద్ద కేసు అని చెప్పొచ్చు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని సిట్ విచారిస్తుంది విజయవాడలో. ఈయన ఈ విచారణ నుంచి అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు గడప తొక్కడం జరిగింది. కానీ ఈ హైకోర్టు, అప్పర్ కోర్ట్స్ రెండూ కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ని తిరస్కరించినాయి, ముందస్తు బెయిల్ని తిరస్కరించినాయి. కానీ ఆయన మాత్రం అక్కడ సిట్కి సంబంధించిన ఆయన విచారణకు కోఆపరేట్ చేయమంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నారు, నేను విచారణకు సహకరిస్తాను, ధైర్యంగా కేసుని ఎదుర్కొంటున్నాను ఆయన చెప్తున్నారు. కానీ ఈరోజు ఈ సిట్ విచారణ తర్వాత, సిట్ విచారించే దాన్ని బట్టి, ఆయన చెప్పేదాన్ని బట్టి, ఆయన సహకరిస్తున్నారా లేదా చూసిన దాన్ని బట్టి ఆయన మీద ఆరోపణలు చాలా తీవ్రంగా ఉంటే, ఎందుకంటే ఆయన మిథున్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆరోపణలు చూస్తే ఈ మాన్యువల్ పేమెంట్స్కి సంబంధించిన అంతా ఈయన పర్యవేక్షణలో కొనసాగింది అనేది ఆరోపణ ఆయన మీద ఉంది. రెండోది ఏంటంటే మాన్యువల్ నుంచి వచ్చిన దాంట్లో అన్బ్రాండెడ్ అదేవిధంగా చీప్ నిక్కర్, అంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ అనేది కన్జ్యూమర్స్కి ఇవ్వకుండా
అదేంటంటే చీప్ నిక్కర్ని అన్బ్రాండెడ్ లోకల్ బ్రాండ్స్ని తీసుకొచ్చి ఈ బ్రాండెడ్ బదులు అందులో కల్తీలు కలిపి ఈ పీపుల్కి అందివ్వడం వల్ల 30,000 మరణాలు సంభవించినాయి. కాబట్టి ఈ అన్బ్రాండెడ్ దగ్గర నుంచి వసూళ్లు తీసుకోవడంలో ఇవన్నిటి మీద సంబంధించి మిథున్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అతి తీవ్రమైన ఆరోపణలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు. అది కూడా చాలా కీలకమైన నేత వైసీపీలో. ఇప్పుడు తర్వాత యంగెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా యంగెస్ట్ ఫ్యూచర్లో ప్రాస్పెక్టివ్ పొలిటికల్ రిలేషన్స్. ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు యంగ్ ఎలా వచ్చారో భవిష్యత్తులో అంత భవిష్యత్తున్న ఒక మిథున్ రెడ్డి గారి మీద ఈ తీవ్రమైన ఆరోపణ వస్తుందండి. అది రాయలసీమ రాజకీయాలను, ఇప్పుడు రాజంపేట ఎంపీగా ఉన్నారు, రాయలసీమ రాజకీయాలను ఒక కుదిపే సంఘటన. ఈరోజు సిట్ విచారణలో ఏదైనా తేడా వచ్చి ఆయన ఏదైనా చెప్పలేక విచారణ గట్టిగా ఉందంటే ఆయన్ని అరెస్ట్కి ముందస్తు బెయిల్ అనేది కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆయనకి బెయిల్ ఎటువంటి రక్షణ లేదు. కాబట్టి సిట్ అంటే ఈ సిట్ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు 99.99 కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చండి. అంటే వైసీపీకి ఇది చాలా పెద్దమైన భూకంపం, పెద్ద భూకంపం లాంటిదనమాట. మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత. రెండు, ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పొలిటికల్ ఉచ్చ, అంటే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఇక్కడ ఏం కనిపించడం లేదు ఈ విషయంలో. కానీ పరోక్షంగా ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో, కసిరెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు ఉంది. అంటే ఆయనకి ఈ లెక్కర్ యొక్క మరకలు ఆయనకు కూడా అంటుకున్నాయి అని చెప్పవచ్చు. ఆయన కూడా డిఫెన్సివ్ మోడ్లో పడిపోయారు, రక్షణాత్మక వైఖరిలో పడిపోయారు లెక్కర్ స్కామ్లో. ఆయన అరెస్ట్ ఉండదు, కానీ రాజకీయంగా ఆయనకి ఏంటంటే చాలా పొలిటికల్ ఉచ్చు అనమాట. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ పేరు చెప్పి వైసీపీలో పెద్ద ముదాములు, పెద్ద స్టాల్ వార్డ్స్ అయిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మీద పంకిలం అంటుకుందంటే వైసీపీ టోటల్గా అది పేకమేళ్లాగా కోరడానికి లిక్కర్ స్కామ్ను ఆయుధంగా వాడుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆరోపణల నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. 30,000 మరణాలు పీపుల్ మీద ఇంపాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ కరోనా తర్వాత ఎక్కువ మరణాలు సంభవించింది లిక్కర్ స్కామ్ 30,000 అంటే అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నడిచింది ఈ చీప్ లిక్కర్ వల్ల. వాళ్ళ కిడ్నీలు పాడవడం, లంగ్స్ పాడవడం, చాలా మరణాలు సంభవించడం, ఇవన్నిటి అంటే ప్రజల మీద, ముఖ్యంగా స్త్రీ ఓటర్ల మీద ఇది ప్రభావం చూడబోతుంది. స్త్రీ ఓటర్లు తాగుబోతులు తాగు రావడం వల్ల ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు, పిల్లలు ఇంపాక్ట్ అవుతున్నారు. అది చాలా పెద్ద సోషల్ ఇష్యూ అండి. ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ, పెద్ద సోషల్ ఇష్యూ అనమాట. ఒక సామాజిక విషయం ఇది లిక్కర్ అనేది. ఎందుకంటే టోటల్ ప్రొహిబిషన్ పెట్టలేదు. మళ్ళీ దాన్ని గవర్నమెంట్ షాపులు సుమారు 3,500 చీప్ లిక్కర్ అంటే లిక్కర్ షాపులు గవర్నమెంటే సేల్స్ ఉండే, టోటల్ ఎంటైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంటే సేల్స్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఒకటి ఆపి మిగిలిన అన్ని కంట్రోల్ చేయడం, తర్వాత పక్క రాష్ట్రాల నుంచి రాకుండా చేసి ఇక్కడే తయారీ ఉండడం. అంటే తయారీ నుంచి సేల్స్ వరకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది ఇండియాలోనే మొట్టమొదటి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేరళ ఇది ఉంటుందంటే అక్కడ ఒక కోటా సిస్టమ్లా ఉంటుంది ఉత్తరాఖండ్ లాంటిలో. బట్ ఇది ఎంటైర్లీ నోవల్ సిస్టమ్ అనమాట, ఒక కొత్త విధానం. కానీ కొత్త విధానంలో ఈ చీప్ లిక్కరు ఇది అమ్ముడుపోయిందంటే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టు, గవర్నమెంట్ మనీ ఎక్స్చెక్కర్కి లాస్ అయినట్టు, అంటే స్టేట్ ఖజానాకి లాస్ అయింది. చాలా తీవ్రమైన ఆరోపణలు 420 తర్వాత వేరే సెక్షన్స్ మీద ఈ కేసులు ఉన్నాయి. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ వారెంట్. కాబట్టి ఈ పార్టీ యొక్క ఆధినాయకత్వం మీద ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు ఆసక్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే చాలా తీవ్రమైన చర్చ నడుస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఈరోజు అయితే మాత్రం ఇది చాలా తీవ్రమైన ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజలు మాత్రం ఎలాంటి కేసులు ఈ లిక్కర్ స్కామ్ని అసహించుకోవడం జరుగుతుంది. బట్ ప్రస్తుతం కూటమి దానికి దిద్దుబాటు చర్యలకి తీసుకుందండి. ఈ లిక్కర్కి సంబంధించి మొత్తం టోటల్ డిజిటల్ పేమెంట్స్ పెట్టేసింది. ఎక్కడికక్కడ ఉంది, ఎక్కడికక్కడ చీప్ లిక్కర్ లేకుండా బ్రాండెడ్ అని పెట్టింది. లిక్కర్ షాపుల యొక్క తగ్గించింది. కానీ ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాల ప్రకారం టోటల్ ప్రొహిబిషన్ ఉంటుంది. బీహార్ లాంటి ఒక రాష్ట్రమే టోటల్ ప్రొహిబిషన్ అవలంబిస్తుంది, అతి పేద రాష్ట్రం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్ ఇక్కడ ఏంటంటే ప్రొహిబిషన్ ఎస్పెషల్లీ పార్షియల్గానైనా ప్రొహిబిషన్ ఉండాలని ముఖ్యంగా స్త్రీలు కోరుకుంటున్నారు, చిన్న పిల్లలు కోరుకుంటున్నారు. ఆ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఎంజీరావు గారు, మీరు చెప్తున్నట్టుగా ఈ లిక్కర్ విధానం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన లిక్కర్ విధానం వైసీపీ పతనానికి ప్రధాన కారణం. 11కు మాత్రమే పరిమితం చేశారు ప్రజలు. చాలా ఎఫెక్ట్ చూపించింది వైసీపీ మీద. అంటే బిగ్ బాస్ ఎవరు అంటే దీని వెనకాల ఉన్న
కర్త కర్మక్రియ ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరే అందరికీ తెలుస్తుంది. ఆ బిగ్ బాస్ ఎవరు అని చెప్పి కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జగన్ అరెస్ట్ అవుతారా లేదా అని చెప్పేసి. జగన్ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక అవకాశమే కదా. సో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ తర్వాత జగన్ రెడ్డి అనే ప్రచారం జరుగుతుంది ఏమంటారు? ఒక్క విషయం ఇక్కడ గమనించాలండి. ఇప్పుడు అలిగేషన్ ఏంటంటే 3200 కోట్ల రూపాయల అలిగేషన్. ఒక నోవల్ మద్య విధానం ప్రవేశపెట్టారు. అంతా గవర్నమెంట్ ఆధీనంలోకి షాపులు వెళ్ళడం జరిగింది. 3500 షాపులు గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళింది. ఎంటైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఒకటి కొత్తది క్రియేట్ చేయడం జరిగింది. బ్రాండెడ్ అన్బ్రాండెడ్ రికగ్నేషన్ జరిగింది. అది ఇంకోటి ఏంటంటే డిస్టిలరీస్ అన్నీ ఈ పెద్ద పెద్ద బడా నేతల్లో చేతుల్లోకి అవి ఉన్నాయి. అంటే ఇంతటి మధ్య విధానం అంతా అప్పుడున్న సీఎంకి తెలియకుండా జరిగిందా అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే ఈ ఆరోపణ నిజమైతే మాత్రం అంటే ఈ ఆరోపణలు బేస్ ఉన్నప్పుడు అది నిజమా అబద్ధం అనేది ఎవరూ చెప్పకూడదండి. ఆయన నేరస్తుడని చెప్పడానికి ఎవరికీ ఉండదు. ఆయన కల్ప్రిట్ కాదు, ఆరోపణ అలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఆరోపణలు ప్రూవ్ అయిన సందర్భంలో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పూర్తి స్థాయిలో అది వెళుతుంది. ఎందుకంటే ఎంటైర్ స్టేట్ మిషనరీ అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఇప్పుడు మైనింగ్ పాలసీ ఒకటి, ఎక్సైజ్ పాలసీ ఒకటి, ఈ రెవెన్యూ అనేది పెద్ద పెద్ద స్టేట్ ఎక్స్చెక్కర్కి పెద్ద పెద్ద ఆదాయ వనరులు అనమాట. ఈ ఆదాయ వనరులకు సంబంధించి స్టేట్ హెడ్గా చీఫ్ మినిస్టర్కి ఎప్పుడూ కూడా రివ్యూలు జరుగుతూ ఉంటాయి, ప్రతి మంత్లీ క్వార్టర్లీ ఇలాగనమాట. కాబట్టి ఇందులో చీఫ్ మినిస్టర్ గారు డిసిషన్ మేకింగ్ లేకుండా జరగదు. 3500 కోట్లు ఎక్కువగా షిప్పోనింగ్ అంటే అవన్నీ మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఫ్రాడ్ జరిగి అవి పార్టీకి వెళ్ళినాయి అంటున్నారు. పార్టీకి వెళ్ళడం అంటే ఈ 3200 కోట్లు జేబుల్లో కాకుండా పార్టీకి కూడా కొంత వెళ్తూ ఉంటే మరి పార్టీ కూడా నిందించబడుతుంది. ఈ ఆరోపణల స్టేజ్ కాబట్టి మనం ఇప్పుడు చెప్పలేం, కానీ పార్టీ కూడా నిందించబడుతుంది. అంటే ఎంటైర్ వైసీపీ పడవ మునడానికే ఇది వెళ్ళే ఒక పెద్ద కేసు అనమాట. ప్రజల ఆరోగ్యాలతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సోషల్ ఇష్యూ, సామాజిక న్యాయానికి సంబంధించింది, అది చీప్ లిక్కర్ పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఇష్యూ కాబట్టి అటు స్త్రీలు పిల్లలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ ఆరోపణలు ఏదైనా ఒకటి నిజమైనా అది ఆ పార్టీకి చాలా తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందన్నమాట. అందువల్ల ఇలాంటి కేసులు రానివ్వకుండానే పార్టీ కాపాడుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ మనం చూస్తుంటున్నాం. ద వండర్ఫుల్ డెమోక్రటిక్ పార్టీగా ఒక అద్భుతంగా ఉధృతంగా వచ్చిన ఒక కేజ్రీవాల్ పార్టీ ఆయన లిక్కర్ స్కామ్ వల్లే ఆయన జైలుకి వెళ్ళడం వల్ల ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఢిల్లీలో మనం చూస్తున్నాం. ప్రజలు ఎలాంటి విషయాల్లో క్షమించరు. ఇంత పబ్లిక్ హెల్త్, స్త్రీలు, సోషల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా అవ్వకపోయినా ఆ పార్టీకి ఈ ఆరోపణలే, అంటే అరెస్టులు కాకపోయినా నేరారోపణ అవ్వకపోయినా ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణే పెద్ద నష్టాన్ని కలిగిస్తుందండి. అది నష్టాన్ని కలిగించింది ఎలక్షన్లో. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఆరోపణలు ఏదైనా ఒకటి ఎక్కువ ప్రూవ్ అయితే మాత్రం చాలా తీవ్రమైన నష్టాన్ని వైసీపీకి పార్టీకి కలిగించే అవకాశం ఉందండి.